సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించావు కాబట్టి ఇది బలవంతాన్ని కాకుండా నీ ఇష్ట ప్రకారం ఒప్పుకున్నారు కదా. యేసయ్య నిన్ను యేసు రెండవ రాకడలో వచ్చినప్పుడు మనం చనిపోయిన మనం పాతిపెట్టిన తిరిగి బ్రతుకుతాం. హల్లెలూయా. ఇప్పుడు యేసు రక్తం నీ జన్మకర్మ పాపాలు కడుగుతాం. యేసు రక్తం నీ మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళు ప్రవేశిస్తాడు, నిన్ను రక్షణలోకి నడిపిస్తాడు, యేసయ్య శరీరంలో జొప్పిస్తాడు అన్నమాట. మన దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. నీటి బాప్తిసం తర్వాత మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని కూడా అభిషేకాన్ని కూడా నిత్యము పొందుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద జీవించినప్పుడు కావాల్సిన శక్తి బలము తన ఆత్మ ద్వారానే మనకు కలుగుద్ది. కాబట్టి మన దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను, మీకు చెప్పకుండా ముంచను. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఇదన ప్రభా నీ దాసుని నీ కుమారుని మీ చేతులకు అప్పగిస్తున్నాను. తను నీ సొంత రక్షకుడుగా ప్రభా నాయన నీవే రక్షకుడు అని నమ్మారు తండ్రి. నాయన నీ కుమారుని కృపగల నీ హస్తాలకు అప్పచెప్తుండగా మీరే దీవించి రక్షించి తన పాపములన్నీ కడిగి పునీతులుగా పరిశుద్ధులుగా మార్చి గొప్ప రక్షణ దయచేయమని మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞానుసారముగా ఇదిగో మీరు వెళ్ళి సమస్త జనులకు నా శిష్యులుగా చేయమన్నారు. కాబట్టి తండ్రి అయిన దేవుడు యెహోవా నామమందు, తన కుమారుడైన దేవుడు యేసు నామమందు, పరిశుద్ధాత్మ దేవుడు నామమందు, అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు యేసు నామమున ఈ కుమారునికి బాప్తిసం ఇచ్చుచున్నాను తండ్రి. ఆమేన్. పూర్తిగా మునిగారు కదా. వెరీ గుడ్. సరే, మంచిదే. 3 సార్లు చచ్చిపోతుంది. 3 సార్లు చచ్చారు కదా. ఈయన 3 సార్లు ఇద్దాం అమ్మిస్తారు.